అండ్ ద డేస్ టు కమ్ ఐఎమ్ గోయింగ్ టు ఫైట్ విత్ వెరీ సూన్. దీని గురించి ఒక పోరాటం ఖచ్చితంగా చేస్తా నేను. నాకుంది ఆ భారం ఉంది, నాకు ఆ దర్శనం నాకుంది. నేనేమంటున్నానంటే ఫస్ట్ మనలో మార్పు రావాలి. ఎవ్వరికి కూడా అడుక్కునే వాళ్ళకి హెల్ప్ చేయకండి. వాళ్ళు మనమే ఎంకరేజ్ చేస్తున్నాము. మనం ఇవ్వడం మానేస్తే వాళ్ళు అడుక్కోరు. అప్పుడు కష్టపడడానికి ఇష్టపడతారు, లేదా గవర్నమెంట్ మీద ఆధారపడడానికి ఇష్టపడతారు, లేదా స్వచ్ఛంద సంస్థల్ని ఆశ్రయిస్తారు. వాళ్ళు పరిస్థితి మార్పు వస్తుంది. ఇంకా గ్రౌండ్ లెవెల్లో ఎంతో మనం చేయాల్సిన పని మన దేశంలో ఉండిపోయింది. చాలా సామాన్యమైనటువంటి ఫండమెంటల్ ప్రాబ్లమ్స్ అలాగే ఉండిపోయినాయి. ఇప్పుడు కూడా ఈ విషయంలో గవర్నమెంట్ కూడా అంత శ్రద్ధ వహించట్లేదు అనిపిస్తుంది నాకు. ఇప్పుడు సిగ్నల్ పాయింట్ దగ్గర అలాగ ఒక బాబుని ఎత్తుకుని ఒక ఆమె అడుక్కుంటున్నప్పుడు ప్రతి సిగ్నల్ పాయింట్ దగ్గర ఒక ట్రాఫిక్ పోలీస్ ఉంటాడు కదా, వాళ్ళకి ఒక జీవో పాస్ చేయొచ్చు కదా. ఎవరైనా సరే అడుక్కునే వాళ్ళు, పిల్లలు ఎత్తుకునే వాళ్ళు ఆ సిగ్నల్ పాయింట్ దగ్గరికి వచ్చి అక్కడ డిస్టర్బ్ చేస్తుంటే, లేకపోతే వాళ్ళ ద్వారా అక్కడ అడుక్కుంటూ ఉంటే గనక వాళ్ళ ఫొటోస్ తీసి స్టేషన్కి పంపిస్తే పోలీసులు వచ్చి వాళ్ళు ఎంక్వైరీ చేసి, మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు, మీరు ఎందుకు ఇక్కడ అడుక్కుంటున్నారు, మీకు ఏంటి ప్రాబ్లం, మీకు ఏం కావాలి, మేము హెల్ప్ చేస్తాము రండి అని కొన్ని సంస్థలను ఏర్పాటు చేస్తాం. లేకపోతే ఎక్కడో ఒక ఆర్గనైజేషన్స్ లోనో, లేకపోతే గవర్నమెంట్ ఏర్పాటు చేసినటువంటి ఆ షెల్టర్స్ లోనో ఎక్కడొక్కడ వాళ్ళని పెట్టడమో, లేకపోతే వాళ్ళకి ఏదైనా స్వయం ఉపాధి కల్పిస్తామని చెప్పడమో, లేకపోతే వాళ్ళకి ఇలాగా ఈ రకమైనటువంటి చేస్తాము, ఇలాంటివన్నీ కూడా చెప్పి వాళ్ళకి చేస్తే ఖచ్చితంగా ఎప్పుడో మార్పు వచ్చును. ఇది ఇప్పుడు చెప్పాను కదా, ఇది పెద్ద ఒక మాఫియా అని. మన భారతదేశం యొక్క డిపార్ట్మెంట్ లేదా మిలిటరీ, ఆర్మీ ఎవరు కూడా దీన్ని ఛేదించలేరా? ఎవరు దీన్ని జయించలేరా? అంత పెద్ద మాఫియా ఇది కాదు కదా. గూగుల్లో సెర్చ్ చేయండి. ఇప్పుడు కూడా మన ఆంధ్రప్రదేశ్లో 10,000 మంది పిల్లలు అలాగా అడుక్కునే వాళ్ళు ఉన్నారు, రోడ్ల మీద అడుక్కునే వాళ్ళు ఉన్నారు. ప్రతి ఒక్కరూ చదువుకోవాలని గవర్నమెంట్ చెప్తుంది కదా. మరి ఆ పిల్లలందరూ కూడా చదువు సంధ్యలు లేకోకుండా కొంతమంది రోడ్ల పక్కన డేరాలు వేసుకుని ఉంటారు తల్లిదండ్రులు. ఆ పిల్లలు స్కూల్కి వెళ్లరు. మరి అలాంటి వాళ్ళందరినీ ఏం చేస్తున్నారు? వాళ్ళు ఎందుకని ఒక దగ్గర స్థిరపరచలేకపోతున్నారు? వాళ్ళ భవిష్యత్తు ఏమవ్వాలి? నాపై కురిసిన నీ మధుర ప్రేమను తలచుదునే, నాపై కురిసిన నీ మధుర ప్రేమ